అన్న నమస్తే అన్న. నమస్తే బ్రదర్. ప్రస్తుతం చూసుకుంటే వైసీపీలో చాలామంది కీలక నేతలు రాజీనామాలు చేస్తున్నారు. ముఖ్యంగా మొన్న అవంతి శ్రీనివాసరావు కానీ, అంతకుముందు ఏలూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆళ్ళ నాని గారు కానీ, ఇంకోటి చూసుకుంటే గ్రంథి శ్రీనివాసరావు కానీ, వీళ్ళందరూ రాజీనామాలు చేసి సైడ్ అయిపోయి పక్కన ఉంటే పర్లేదు, కానీ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీలోను, అలాగే జనసేన పార్టీలో, బీజేపీ పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు. అయితే ప్రస్తుతం కార్యకర్తల మాట మాత్రం చాలా ఆవేదనకరంగా ఉంది. ఎందుకంటే పార్టీ కోసం మేము ఎంత కష్టపడి ఇన్ని రకాలుగా మేము జైలు పాలయ్యాం, వాళ్ళ కోసం ఎంత కష్టపడితే అలాంటి వారిని మళ్ళీ పార్టీలో చేసుకుంటుంటే మేము ఎలా పార్టీలో కొనసాగేదని చెప్పి కార్యకర్తలు చాలామంది వాళ్ళ యొక్క బాధను వ్యక్తం చేస్తున్నారు. ఏంటన్నా ఏం చేస్తే బాగుంటుందంటే ఇది చేసుకోవడం కరెక్ట్ అంటారా? అంటే ఇక్కడ మనం రెండు వెర్షన్స్ గురించి కూడా ఆలోచించాలండి ఖచ్చితంగా. ఎందుకంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ పార్టీని కోసం కష్టపడి ఆ పార్టీని అధికారంలో తీసుకొచ్చేది కార్యకర్త. సో ఖచ్చితంగా వాళ్ళ వెర్షన్ ఒకటి ఆలోచించాలి. అదేవిధంగా జీవితకాలంలో పార్టీ మనుగడ కొనసాగాలన్నా, ఇంకా ఏ మంచి నిర్ణయం తీసుకుంటే పార్టీ భవిష్యత్తు బాగుంటుంది అని ఆలోచించే విధానం అధిష్టానందండి. సో అధిష్టానం ఆలోచన విధానం వెర్షన్లో కూడా మనం ఒకసారి ఆలోచించాలి. సో ఈ రెండు వెర్షన్స్ ఖచ్చితంగా ఇటు రెండు కార్యకర్తలు కావచ్చు, అధిష్టానం కావచ్చు, ఈ రెండు కూడా వీళ్ళిద్దరి మైండ్లోనూ ఉండాలండి. ఇప్పుడు రాజీనామా చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ అవంతి శ్రీనివాస్ గారే తీసుకుందాం. ఆయన చాలా నీచమైన వ్యాఖ్యలు చేశారు. సో మరి వ్యాఖ్యలు చేసి అంత దారుణంగా వ్యాఖ్యలు చేసిన వాడిని మళ్ళీ తిరిగి ఇటు తెలుగుదేశం పార్టీలోకో లేదా జనసేన పార్టీలోకో తీసుకుంటే ఖచ్చితంగా మరి కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాయి. ఎందుకంటే ఆ రోజు మిమ్మల్ని అన్నారనే కదా, మీ అధిష్టానాన్ని ఏదైతే తెలుగుదేశం జనసేన అధిష్టానాన్ని నీచంగా వ్యాఖ్యలు చేశారనే కదా వాళ్ళకి వీళ్ళు పగైంది కార్యకర్తలు. లేదంటే కార్యకర్తలకేనో ఇప్పుడు ఈ అవంతి శ్రీనివాస్ లాంటి వాళ్ళకి గొడవే ఉంటుంది. ఆ రోజు వాళ్ళు తప్పుడు ఆరోపణలు, తప్పుడు మాటలు మాట్లాడారని చెప్పి కార్యకర్తలు వాళ్ళకి వ్యతిరేకంగా మారారు. ఆ వ్యతిరేకత ఓటు రూపంలో చూపించారు. కూటమి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. సో అధికారంలో తీసుకొచ్చినప్పుడు అలాంటివి మర్చిపోకూడదు కదా. ఇప్పుడు కార్యకర్తలు ఎవరైనా ఏం కోరుకుంటారంటే మీరు అభివృద్ధి చేయాలి, పథకాలు ఇవ్వాలి, ఇవన్నీ మెయినే. వీటితో పాటుగా గత 5 ఏళ్లలో అంటే అధికారంలో లేనప్పుడు ఎవరైతే ఆ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను ఇబ్బంది పెడతారో, ఎవరైతే అధికారంలో లేనప్పుడు ఆయా పార్టీల అధినాయకుల్ని కించపరుస్తారో అలాంటి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి కదా. తీసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు కూటమి పార్టీలు అదే చేస్తూ ఉన్నాయి. చట్టపరంగా ఎలా వెళ్ళాలి, వీళ్ళు సోషల్ మీడియాలో కించపరిచి నీచంగా వ్యవహరించినప్పుడు వాళ్ళని ఏం చేయాలి అన్న విధంగా ఏం చేయాలనేది చేస్తూ ఉంది. ఈరోజు చట్ట ప్రకారం వెళ్తూ ఉన్నాయి, అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. సో మరి కాకపోతే నాయకుల విషయానికి వచ్చేసరికి అలాగా అధిష్టానం చేయట్లేదు. ఆ విధంగా ఎందుకు చేయట్లేదు అనేది ఇక్కడ కార్యకర్తల్లో బలంగా నాటుకుపోయిన ప్రశ్న అండి. ఈరోజు కొడాలి నాని ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆ పార్టీకి రాజీనామా చేయకపోయినా ఆ పార్టీలో ఇప్పుడు సైలెంట్ అయిపోయాడని వదిలేశారా? లేదంటే తెలుగుదేశం పార్టీలోనో లేదా జనసేన పార్టీలోనో లేదు బీజేపీ పార్టీలోనో అతనికి సంబంధించిన నాయకులు అతన్ని కాపాడుతూ ఉన్నారా అనేది ఇక్కడ ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు, బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. దాని గురించి మనం ఇది తప్పని చెప్పి మనం అనుకోవడానికి లేదు. సో మరి అలాంటి భయాలు, అలాంటి ప్రశ్నలు తొలగాలి అంటే అధిష్టానం ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. ఎలాంటి నిర్ణయం? ఇప్పుడు అలాంటి కొడాలి నాని లాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే రేపు రాజీనామా చేసి ఎవరైతే బూతులు తిట్టారో వాళ్ళు రాజీనామా చేసి అధికారంలో ఉన్న కూటమి పార్టీలోకి రావాలన్న ఆలోచన వాళ్ళకి రాదు. సో వాళ్ళకి రానప్పుడు అప్పుడు కామన్గానే కార్యకర్త అనేవాడు సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే ఈరోజు ఎవరైతే ఇబ్బంది పెట్టారో కార్యకర్తల్ని వాళ్ళే తిరిగి ఈరోజు కూటమి పార్టీలోకి వస్తే ఆ ఇబ్బంది పడినవాడి పరిస్థితి ఏంటండి? వాడి మనోభావం ఏంటండి? నీ కోసం, నీ పార్టీ కోసం కష్టపడ్డాడు, నీ పార్టీ అధికారంలోకి రావడం కోసం పాటుపడ్డాడు. మరి అలాంటి వాడి మనోభావానికి కూడా విలువ ఉంటుంది కదండి. ఆ విలువ ఇవ్వాల్సిన బాధ్యత అధిష్టానానికి ఉంటుంది కదా. అది మర్చిపోయి వాళ్ళని తిరిగి పార్టీలోకి తీసుకోవడం అనేది చాలా తప్పుడు నిర్ణయం. కాకపోతే పార్టీలు ఎలా ఆలోచిస్తాయి అంటే ఈ 5 ఏళ్లలో ప్రతిపక్షం లేకుండా అసలే ప్రజలు ఎలాగో ప్రతిపక్షం ఇవ్వాలి, కనీసం ఆ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు ఆ పార్టీలో అండగా ఉండకూడదు, వచ్చే ఎన్నికలకు అనేది ఆ పార్టీ ఉండకూడదు అన్న ఆలోచన విధానం కూడా ఉండొచ్చు. ఆ విధంగా ఎవరు రాజీనామా చేసి పార్టీలోకి వస్తానన్నా కూడా ముందు వెనక ఆలోచించకుండా పార్టీలోకి తీసేసుకునే విధానం కూడా ఉండొచ్చు. ఎందుకంటే రేపు అనే రోజు ఈ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు లేకపోయారు అనుకోండి, అప్పుడు ఆ పార్టీ పరిస్థితి ఏంటి? సో దాన్ని ఇంకెవరు పట్టించుకోరు.
అప్పుడు కామన్గానే ఈ పార్టీ వైపు ఉంటారు. సో అవి ఆలోచన విధానంతో అధిష్టానం ఆలోచిస్తూ ఉండొచ్చు అని ఈరోజు పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. గత 5 ఏళ్లలో ఎవరైతే కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో, ఎవరైతే కార్యకర్తల్ని నాశనం చేయాలనుకున్నారో, పార్టీని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో, పార్టీ అధిష్టానాన్ని కించపరిచారో వాళ్ళని మాత్రం ఈ రోజు వరకు తీసుకుంటున్నట్టు కనపడలేదు. కానీ అంటే పూర్తిగా తీసుకోవట్లేదని నేను అన్నా, తీసుకున్నారు, ఒకళ్ళిద్దరిని తీసుకున్నా ఈరోజు కొడాల నాని లాంటి వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతా ఉన్నారు. సో ఇప్పుడు ఆళ్ళ నాని అంశమే మీరు అడిగారు, ఏలూరు. ఆళ్ళ నాని అనే వ్యక్తి మొదటి నుంచి కూడా ఎవరిని కించపరిచే విధంగా ఏం మాట్లాడలే. మరి నాకు తెలిసినంత వరకు వైసీపీ హయాంలో అక్రమ అరెస్టులు ఎక్కువగా జరిగిన ప్రాంతం ఏదైనా ఉందంటే అది ఏలూరు నియోజకవర్గం అండి. ఎందుకంటే అక్రమంగా ఎవరిని అరెస్ట్ చేసిన దాఖలు నాకు ఏలూరులో ఎక్కడా కనపడలే గత 5 ఏళ్లలో. లేదు ఒకళ్ళని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం, చంద్రబాబు నాయుడు తక్కువ చేసి మాట్లాడేలాగానో, లేదా పవన్ కళ్యాణ్ తక్కువ చేసి మాట్లాడేలాగానో వాళ్ళని నోటి నుంచి ఎప్పుడు వినలా. కాకపోతే కార్యకర్తల బాధ ఏంటి అంటే ఆళ్ళని అనే వ్యక్తి టీడీపీలోకి వస్తే ఆల్రెడీ పట్టున్న నాయకుడు, కొంత వాళ్ళ సామాజిక వర్గం కావచ్చు, పార్టీ పరంగా కావచ్చు, రాజకీయంగా ఏలూరు నియోజకవర్గంలో కొంచెం పట్టున్న నాయకుడు. ఆల్రెడీ ఇటు చంటి గారు ఉన్నారు కాబట్టి తెలుగుదేశంలోకి ఆయన కూడా రావడానికి అంగీకరించారని అయితే తెలుస్తూ ఉంది. సో ఇక జనసేన కార్యకర్తలు అనేది మరి వాళ్ళకి బాధ ఉంటుంది కదా ఖచ్చితంగా. ఈరోజు ఆళ్ళ నాని అనే ఏలూరు నియోజకవర్గంలో మనం ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలి అంటే జనసేన అనేది కొంచెం వీక్ అండి. జనసేన పార్టీ వీక్ కాదు, జనసేన నాయకత్వం వీక్ ఏలూరులో. సో అలాంటి సమయంలో ఇలాంటి సీనియర్ నాయకులంతా ఒకటైతే వచ్చే రోజుల్లో జనసేనకి అది మైనస్ అవ్వే అవకాశం ఉంటుంది కదా. సో ఆలోచన విధానంతో కూడా జన సైనికులు ఈరోజు ఆళ్ళ నాని రావడాన్ని వ్యతిరేకిస్తున్నారేమో నాకైతే తెలియదు. కానీ బట్ ఏదేమైనా ఆళ్ళ నాని అనే కాదండి, అసలు వాడు ఏమంటారు సున్నిత మనస్కుడా లేదంటే అధిష్టానం మీద తిరగబడేవాడా, ఇవన్నీ కాదు ఎవరో పట్టించుకోవాల్సింది. అసలు ఎవరైనా సరే పార్టీలు మారడం అనే దాన్ని సపోర్ట్ చేయకూడదు అనేది నా అభిప్రాయం. పార్టీలు మారడం వల్ల ఏమవుతుందంటే మనం ఎన్నో సందర్భాల్లో చాలామంది చెప్పిన మాట, కన్నతల్లి పాలు దాగి రొమ్ముని గుద్దారు అన్న విధంగా ఆ పార్టీలో రాజకీయ జీవితం ప్రారంభించి ఆ అధినాయకుల అండతో కోట్లు సంపాదించి లేదంటే పేర్లు పలుకుబడులు సంపాదించుకుని ఈరోజు వాళ్ళనే కాదని ఆ పార్టీకి రాజీనామాలు చేసి మళ్ళీ తిరిగి వేరే పార్టీలోకి వెళ్ళి వాళ్ళ మీద విమర్శలు చేస్తారు చూసారా. ఆ పద్ధతికి పులి స్టాప్ పడాలి అంటే ఇలా పార్టీలు మార్చుకుని పార్టీలో చేర్చుకుని ఇలా తప్పుడు కోతలు కూర్చున్న వాళ్ళందరినీ ఒకచోటికి చేర్చి మళ్ళీ వీళ్ళతోనే మళ్ళీ అధికారం చేపిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ పార్టీలకి మైనస్ అవుతుంది. సో దానికి కొంచెం ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. చూసుకోండి, కేవలం అరెస్టులు అవుతున్నారు కదా, ఈ అరెస్టుల నుంచి తప్పించుకోవడానికి, అక్రమ కేసులను తప్పించుకోవడానికే టీడీపీ పార్టీలో చేరుతున్నారని చెప్పి కొంతమంది మాటలు. సో ఇది వాస్తవం. అది టీడీపీలో చేరుతున్నారని కాదండి, మనం బీజేపీ వచ్చిన కాడి నుంచి చూసుకుందామండి. అంతకుముందు నాకు పెద్ద రాజకీయాల మీద పెద్ద అవగాహన లేదు, కానీ బీజేపీ వచ్చిన దగ్గర నుంచి చూద్దామండి. ఏది 2014 ముందు లేదా 14 తర్వాత ఎవరైతే అవినీతి ఆరోపణలో ఎవరి మీద అయితే వచ్చాయో, ఎవరైతే అవినీతి ఆరోపణలు ఇరుక్కున్నారో వాళ్ళందరూ బీజేపీలోకి వెళ్ళగానే సచిల్లు అయిపోయారు. ఈరోజు కనిపిస్తుంది కూడా అది. ఎందుకంటే గత 5 ఏళ్లలో అంత ఇంత దోచుకోలేదండి. తప్పు చేసిన వాడు ఏం చేస్తాడు, వాడు కాపాడుకోవడానికి వాడికి అండ కావాలి కదా, ఆ అండ ఎక్కడుందని చూసుకుంటాడు. సో అదేవిధంగా వైసీపీ నాయకులు అక్రమార్జన చేసి అక్రమంగా సంపాదించుకుని ఈరోజు తెలుగుదేశంలో చేరితే లేదా జనసేనలో చేరితే మనల్ని మనం కాపాడుకోవచ్చు అనే ధోరణితో వాళ్ళు వ్యవహరిస్తున్నారు అంతే. థ్యాంక్ యూ.